హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక దీప శౌర్యని తీసుకుని ఆటోలో స్కూల్ దగ్గరికి వస్తుంది. ఇక నరసింహ కారు అక్కడ ఆపి ఫోన్ మాట్లాడుతూ దీప అతన్ని చూసి భయపడుతుంది. ఎవరో డ్రాప్ చేయడానికి వచ్చిన నరసింహ తనని చూసేలోపు వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అయితే నరసింహ కూడా దీపను చూసి భ్రమపడ్డాను అనుకుంటాడు. దీప ప్యూన్ని ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడని అడుగుతుంది. దీప వాళ్ళకం చూసి అడుగుతాడు, మీ పాపని ఈ స్కూల్లో జాయిన్ చేస్తారా అనుకుంటాడు. దీపకి ప్రిన్సిపల్ రూమ్ చూపిస్తారు. ఆశకైనా హద్దు ఉండాలి, ఈమె కూడా మా బ్యాచ్ అనే అనుకుంటుంది. ఇక దీప ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తే ప్రిన్సిపల్ దీపాన్ని చూసి ఆయన పోస్ట్ కోసం వచ్చిందనుకొని ప్రస్తుతం ఆ ప్లేను ఖాళీ లేవని చెప్తాడు. శౌర్య, అమ్మ మనం వచ్చింది నీకోసం అంటున్నారు. దీప, నువ్వు ఉండు శౌర్య, సార్ నేను వచ్చింది నా కూతుర్ని ఈ బడిలో చేర్పించడానికి. ప్రిన్సిపల్, బడిలోనా? మా పాపని మీ బడిలో చేర్పించుకోండి, ఎలా అయినా కష్టపడి ఫీజు కట్టుకుంటా. చూడమ్మా, మా స్కూల్కి చాలా రూల్స్ ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు చదువుకుని ఉండాలి. మేము 50% చెప్తే మిగతా 50% మీరు నేర్పించాలి. మీరేమో చదువుకోలేదు. దీప ఎంత చెప్పినా వినకుండా ప్రిన్సిపల్ కుదరదు అనేసరికి బాధపడి వెళ్ళిపోతుంది. శౌర్య తనకు స్కూల్లో బాగా నచ్చిందని అంటే స్కూల్లో చేర్పించాలని చెప్తుంది. దీంతో శౌర్య అల్లరి చేస్తుంది. కార్తీక్తో చెప్పమని అంటుంది. దీప కుదరదు అంటే శౌర్య మొండికేస్తుంది. నేను అడిగింది ఏది ఇవ్వని గొడవ పడుతుంది. దీప ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఆగిపోతుంది. దీప, మా నాన్న నన్ను కలెక్టర్ అవ్వమన్నాడు. అమ్మ, అది నా వల్ల కాలేదు. కనీసం నువ్వు అయినా ఆ కోరిక తీర్చాలి అమ్మా. ఇవ్వలేనిది నువ్వు అడిగితే ఎలా అమ్మా? నాకు ఈ స్కూల్ నచ్చిందమ్మా, వేరే స్కూల్ కూడా నచ్చుతుందని నా మాట వినవమ్మా. మరోవైపు కార్తీక్ కారులో వెళ్తుండగా నరసింహ కూడా అటుగా వచ్చి ఒకరిని ఒకరు ఎదురవుతారు. నరసింహ, కార్తీక్, నువ్వు నా జీవితానికే అనుకున్నా కారుకు కూడా అడ్డుగా వస్తున్నావు అంటాడు. దీంతో కార్తీక్ మాటలు పద్ధతిగా వస్తే బాగుంటుంది అంటాడు. పద్ధతిగానే మాట్లాడుకుందాం అని నరసింహ కార్తీక్ కారు మొత్తం వెతుకుతాడు. ఏంటి నా కారు వెతుకుతున్నావు? నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. నీకు సంబంధించిన వాళ్ళు నా కారులో ఎందుకు ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాళ్ళతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి. నువ్వు అసలు మనిషివేనా? సాయం చేయడానికి, సంబంధం చేసుకోవడానికి తేడా లేదు నీకు. అందరూ నీలాగే అవకాశం దొరకగానే గోడ దూకే రకం అనుకుంటున్నావా? నువ్వు కూడా నాలాంటి రకమే కదా. కాకపోతే నేను వెధవని ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఒప్పుకోవు. రే, ఎక్కువ వాగావు అంటే రోడ్డు అని కూడా చూడను. మొన్నే నీకు పడాల్సింది దీప అడ్డుకుంది, ఆగిపోయా. ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది. అంత బాగా నీకు నచ్చిందా? బాగానే కంట్రోల్ చేస్తుంది. నరసింహ మాటలకు కార్తీక్ కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. నరసింహ కూడా గొడవకు దిగుతాడు. దీప పేరు పెట్టే అర్హత కూడా నీకు లేదని కార్తీక్ అంటాడు. ఓ భర్త ఎలా ఉంటాడో తన తండ్రి రుజువు చేస్తే ఎలా ఉండకూడదో నువ్వు రుజువు చేస్తున్నావని అంటాడు. దీప బయట తిరగడానికి కూడా భయపడేలా చేస్తానని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. తనలో తాను నువ్వు ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చావు అంటే నీ బంధం ఎంత గట్టిదో అర్థమవుతుందిగా. కానీ నీ టైం నడుస్తుంది, నాకు అవకాశం దొరుకుతుంది, అప్పుడు అనుకుంటారా మీ ఇద్దరితో. మరోవైపు హోటల్ దగ్గరకు దీప వస్తుంది. హడావుడిగా పని మొదలు పెడుతుంది. పాపని స్కూల్లో చేర్పించి వచ్చేసరికి లేట్ అయింది. కడియం బాబాయ్కి సారీ చెప్తుంది. ఇక కడియం దీపకి తన భర్త గురించి అడిగితే తన భర్తకి దూరంగా ఉన్నానని, ఇక దాని గురించి గొడవద్దని, జాలి కూడా చూపించొద్దని చెప్తుంది. జ్యోత్స్న తన నానమ్మ మాటలు తలుచుకొని రగిలిపోతుంది. జ్యోత్స్నని సుమిత్ర పరిశీలిస్తూ ఉంటుంది. జ్యోత్స్న జ్యూస్ తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టబోయేసరికి కింద పడేసి టైంకి కార్తీక్ పడుకుంటాడు. దీంతో సుమిత్ర జ్యోత్స్న అంటూ పిలుస్తూ వస్తుంది. కార్తీక్, జ్యోత్స్నని ఏం ఆలోచిస్తున్నావు జ్యోత్స్న అని అడుగుతుంది. జ్యోత్స్న ఏం ఆలోచించకుండా ఏమరపాటుగా ఉంటుంది. కార్తీక్, అలర్ట్గా ఉండొచ్చు కదా అని జ్యోత్స్నని అంటే, అలర్ట్గా లేకపోవడం వల్లే ఇంతవరకు వచ్చిందని జ్యోత్స్న అంటుంది. దీంతో ఇవాటి కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.